అందరికీ ప్రైజ్ లాట్. నేను మీ ఆదర్ల రవి. ఆంధ్రప్రదేశ్ ఉండి నియోజకవర్గం ఆకువీడిలో జరుగుతున్నటువంటి క్రైస్తవులపైన దాడులు, క్రైస్తవ చర్చిలపైన జరుగుతున్నటువంటి హింసాకాండం మీ అందరికీ తెలిసిందే. రఘురామకృష్ణరాజు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు. ఈయన క్రైస్తవులపైన కక్ష కట్టి, ఆయన ఎందుకు కక్ష కట్టాడో, క్రైస్తవులు ఆయనకు చేసిన ద్రోహం ఏంటో తెలియదు. ఆ ఆకువీడిలో ఉన్నటువంటి ఆ పడాబడిపోయినటువంటి ఆ గుడికి ఏదైతే ఆయన దండేయాలనుకున్నాడో, అక్కడ ఎందుకండి అని క్రైస్తవులు ఎవరైతే ప్రశ్నించారో దాన్నే ఆధారం చేసుకొని ఆధిపత్య పోరు కొరకు క్రైస్తవుల్ని హింసిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆయన నిన్న TV5లో మాట్లాడుతూ 500 చర్చిలని తొలగించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆకువీడిలో ఉన్నటువంటి 113 చర్చిలు, అంటే చిన్న మండలం అయినటువంటి ఆకువీడిలో 113 చర్చిలు ఉంటే తన నియోజకవర్గంలో మొత్తం 500 చర్చిలు ఉన్నాయంట. ఆ 500 చర్చిలని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, గ్రామ పంచాయతీకి వెళ్ళి, కోర్టుకి వెళ్ళి అనుమతి లేని ఆ చర్చిలను ఆయన తొలగించాలి అని ఆయన ఒక దృఢమైన సంకల్పంతో కంకణం కట్టుకొని కూర్చున్నాడు. సరే, ఆయన ఒకసారి ఏం మాట్లాడుతూ ఉన్నాడో, 500 చర్చిలని ఎలా కూలగొట్టాలనుకుంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో నిన్న TV5 తోటి ఒకసారి విందాం. వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది కనుక ఆ నిర్మాణాన్ని ఆపు చేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రభుత్వం తరఫున రెవెన్యూ వారు, మున్సిపాలిటీకి సంబంధించిన జీపీ వారితో పాటు ఈ లైట్లు ఉండాలా, అటు చూడలేకపోతున్నా. సో అయితే నేను తలదించుకుని మాట్లాడాల్సి వస్తుంది. సో వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జాడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి, ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు. ఈయన అసెంబ్లీలో ఒక చట్టం చేశాడట. అసెంబ్లీలో ఎవడైనా అసెంబ్లీలో ప్రజలకి, మనకు ఓట్లేసిన ప్రజలకి మనం ఇల్లు లేనోడికి ఇల్లు కట్టించాలి, గుడి లేనోడికి గుడి కట్టించాలి, విద్య లేనోడికి బడి కట్టించాలి, ఆరోగ్యం లేనోడికి వైద్యశాల కట్టించాలి అని ఎవడైనా ఇవి ఆలోచిస్తాడు. విద్య, వైద్యం, హాస్పిటల్స్ అనేదాన్ని చూడాలి. కానీ ఈయనేం చూస్తున్నాడు, అసెంబ్లీలో వీళ్ళు ఒక చట్టం చేశారంట. ఏం చట్టం అంటే, మరి నరేంద్ర మోడీ దగ్గర వీళ్ళు ఆయన మోచేయి నీరు తాగుతూ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు కాబట్టి, మహాకూటమి కాబట్టి వీళ్ళు అసెంబ్లీలో ఒక చట్టం చేశారట. ఆ చట్టం ఏంటంటే, అనుమతి లేని చర్చీలని తొలగించాలి అని ఒక చట్టం చేశారట. ఆ చట్టాన్ని ఈయన స్థాపించాడు. ఆ చట్టాన్ని నిర్మూలించాలి. ఇప్పుడు ఏవైతే ఆ అనుమతి లేని చర్చిలు ఉన్నాయో, చిన్న చర్చిలన్నిటిని తొలగించాలనేది ఈయన కంకణం కట్టుకొని కూర్చున్నాడు. మాట్లాడండి.
చెయ్యాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో అటు సైడ్ ఆర్గ్యుమెంట్స్, ఎందుకంటే అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు. అది వాళ్ళు ఫైల్ చేసింది నా ఫోన్లో ఉంటుంది. సో 3 వ్యక్తులు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్తాను. యేసురత్నం గారని ఒక ఆయన భార్య. సో యేసురత్నం గారు అంటే అర్థం చేసుకోవచ్చు ఫైల్ చేసింది ఎవరు. ఇంకొకళ్ళేమో ఫ్రాంకానా అనగా అర్థమైంది కదా, ఫ్రాంకానా. ఇంకొకళ్ళు పేరు జోస్నా దేవి అయినప్పటికీ వారి భర్త అక్కడ ఒక చర్చ్, అదే ప్రాంతంలో చర్చ్ నడుపుతున్నారు. విశేషం ఏంటంటే అనుమతి లేకుండా దేవాలయం నిర్మాణం సమంజసం కాదు, 6 నేరము అన్న ఆ వ్యక్తి నడుపుతున్న సభ్యుడిగా ఉన్న చర్చికి అనుమతి లేదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అది సో నేను కూడా స్పష్టంగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నది జడా శ్రావణ్ కుమార్ గారు అదే చెప్తున్నారు. ఒక రకంగా మా తరఫున మా ఆర్గ్యుమెంట్స్ కన్నా ముందు ఆయన ఆర్గ్యూ చేశారు. సో మాకు వేరే ఆర్గ్యుమెంట్ లేదు. వీ విల్ గివ్ అన్ అండర్టేకింగ్ అని అంతసేపు స్టే 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 అంటే అంత రఘురామకు చొక్కెదురు అని చెప్పి కొన్ని ఛానల్స్ రెడీగా ఉంటాయి. వేరే పార్టీ ఛానల్స్ చాలా రెడీగా రఘురామకు చొక్కెదురు, చాచి చెంప మీద కొట్టిన హైకోర్టు, ఇలాంటి రకరకాల క్యాప్షన్స్తో వచ్చేస్తాయి. రెడీగా ఉండమని కూడా చెప్పుండొచ్చు ఆ లాయర్ గారు. బట్ దురదృష్టవశాత్తు ఎటువంటి స్టే ఇవ్వలేదు. మేమే అండర్టేకింగ్ ఇస్తాం ప్రభుత్వం తరఫున. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం జరగదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. నేను కూడా ప్రజాప్రతినిధిగా అదే విషయాన్ని, ఎందుకంటే చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది కనుక ఒక లోకల్ ప్రజాప్రతినిధిగా తూచా తప్పకుండా ఆ చట్టంలో ఉన్నదాన్ని ఏదైతే నిర్దేశించిందో అది ఫాలో అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ఇతరులు ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అనుమతి లేకుండా నడుపుతూ ఉంటే వాటిని కూడా నియంత్రించవలసిన బాధ్యత, అంటే అధికారులది బాధ్యత అయినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని ప్రజలందరూ మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజల తరఫున అధికారులకి దృష్టికి అది తీసుకెళ్ళి అటువంటి అక్రమ నిర్మాణాలని ఖచ్చితంగా ఈయనకి ప్రజలందరూ చెప్తారట అటువంటి అక్రమాలు, అనుమతులు లేని వాటిని తీసేయమని. మరి మా ప్రజలు ఎవరు చెప్పట్లేదా? క్రైస్తవ ప్రజలు ఎవరు చెప్పట్లేదా? మీ హిందూ దేవాలయాలకి అనుమతులు ఉన్నాయా? తీసుకొచ్చారా? అంటే ఒక వర్గానికి కొమ్ము కాసి క్రైస్తవుల మీద కక్ష కట్టి కంకణం కట్టుకొని కూర్చున్న ఈ రఘురామకృష్ణరాజు ఒక హిందువులకు తప్ప మిగతా వర్గాలకు మొత్తం వ్యత్యాసం చూపిస్తున్నాడు. ఈయనట మళ్ళా ఈయన ప్రజాపాలన చేస్తున్నాడట. ఈయన ప్రజాప్రతినిధి అనోడు ప్రతి ఒక్కడికి న్యాయం చేయడానికి చూడాలి, కానీ ఒక వర్గానికి కొమ్ము కాసి ఒక మతం మీద కక్ష కట్టి ఆకివీడులో ఉన్నటువంటి 113 చర్చిలకి, ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి 500 చర్చిలని తొలగించాలని చెప్తాడు. వినండి ఒకసారి. తొలగించాలి. ముందు సరే ఏదన్నా స్ట్రక్చర్ కట్టుకుంటే ఇప్పుడు ఇళ్ళ మధ్యకి వచ్చి అద్దెకి తీసుకుని ఇలాగా మార్చుకుంటున్నారు. ప్రార్థన
మందిరాలుగా. సో అటువంటివి మా ఆకివీడులోనే మనం చూస్తే ఆకివీడు మండలం అంతండి చిన్నది, అనుమతి లేనివి 113 ఉన్నాయి. 113 ఒక మండలంలో. అంటే నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కనీసం ఒక 500 ఉంటాయి అనుమతి లేకుండా. సో ఒకప్పటి రామాలయం 1932 డాక్యుమెంట్లోనే ఉన్న రామాలయం స్థానంలో తిరిగి రామాలయం నిర్మించాలి అంటే మరి అనుమతులు లేకుండా ఎవరు ఎటువంటిది చేయకూడదని చెప్పి ఇంత న్యాయబద్ధంగా మరి మాజీ మేజిస్ట్రేట్ గారు చెప్పినప్పుడు తప్పకుండా అది పాటించవలసిన బాధ్యత ఉంది కనుక ఈ క్రమంలో ముందు నా నియోజకవర్గంతో అంటే మా జిల్లాతో మొదలెడతా. నియోజకవర్గంలో చెప్పా, మా జిల్లాలో తాడేపల్లిగూడెం దగ్గర కుంచెనపల్లి అనే ఒక గ్రామంలో కలవరి టెంపుల్ ఫాదర్ సతీష్ కుమార్ అద్భుతమైన అతిపెద్ద మందిరము, ఆదివారపు ఆరాధనలు, చర్చు, సిలువ, ఇది అద్భుతమైన కట్టడము. మొత్తం చిన్న చిన్న వాళ్ళ బిజినెస్ అంతా దోచేసాడు ఆయన. బుల్లి చర్చిల డిమాండ్ మొత్తం పోయింది. ఏషియాలోనే బిగ్గెస్ట్ చర్చ్ కాంప్లెక్స్ ఓనరు, 4 లక్షలు. బుల్లి చర్చిలన్నీ ఆయన దోసేశాడు. ఉన్న మిగతా బుల్లి చర్చిలన్నిటిని ఒక ఆకివీడులో ఉన్నటువంటి 113 చర్చిలను, ఉండి నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి 500 చర్చిలను నువ్వు తొలగించాలి అని అంటున్నావు. తొలగించాలి అంటే ఏంటి? వాటిని లీగల్గా కూల్చివేయాలి అని చెప్తాను. ఎలా అంటే తెలంగాణ వాళ్ళకి బాగా అర్థం కావాలంటే రేవంత్ రెడ్డి గారు అక్రమ కట్టడాలు కట్టినటువంటి హైడ్రా అని ఒక దాన్ని ఏర్పాటు చేసి, హైడ్రాని ఒక సంస్థను ఏర్పాటు చేసి, హైడ్రాని నాగార్జున సినిమా హీరో అక్కినేని నాగార్జున ఇన్కన్వీనియంట్ అనేసి హైదరాబాదులోనో ఎక్కడో ఒక 1000 కోట్లకు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ని, కన్వెన్షన్ హాల్ అనేది ఎలాగైతే హైడ్రా పేరుతో కూల్చివేశాడో అలా తొలగించడం అంటే అది హైడ్రా అంటే. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే బీదోళ్ళ ఇండ్లు కూడా కొన్ని కూల్చివేశాడో, కొన్ని పెద్ద బంగ్లాలు కూడా ఎలా కూల్చివేశాడో అలాగే తొలగించడం, 113 చర్చిలు తొలగించడం, లేదా ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి 500 చర్చిలని తొలగించడం అంటే ఏంటి? కూల్చివేయడం. అదే చెప్పేది, చేసేది. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉందాడ, వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మహాకూటమి టీడీపీ పార్టీ అక్కడ నడుస్తుంది. ఈయన టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా అలర్ట్ అయ్యి అక్కడున్న దేవాలయాలకి ముందుగానే స్పీడ్గా పనులు చేయమని, ఆ రామాలయానికో, శివాలయానికో, వెంకటేశ్వర స్వామి గుడికో ఇంతకుముందు లేకపోయినా ఇప్పుడు చిన్న లేఖ రాసి పంపించినా వాళ్ళ పనులు ఈజీగా అయిపోతాయి. కానీ క్రైస్తవుల పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా అక్కడ మారిపోతుంది అంటే 500 చర్చిలు ఈయన నియోజకవర్గంలో ఉన్నాయే కూలగొడితే, తొలగిస్తే మరి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్ని చర్చిలు ఉంటాయి? ఈయనని ఎమ్మెల్యేని చేసింది క్రైస్తవులందరూ ఓట్లేసి దానికేనా? చర్చిలన్నీ పేద ప్రజల జీవితాలను బాగు చేయడం కోసం ఈయనని ఎమ్మెల్యేగా తయారు చేశారా? పేద ప్రజల యొక్క కన్నీటి బొట్లను తోడపడానికి ఈయనని ఎమ్మెల్యేని చేశారా? వాళ్ళు తమ నమ్ముకున్న విశ్వాసం ప్రకారంగా ఉండి లేక వాడొక రూపాయి వేసుకొని చిన్న బుల్లి చర్చిలు కట్టుకుంటే వాటికి నోటీసులు పంపించి వాటిని కోల్చడానికి ఈయనని ఎమ్మెల్యేని చేశారా క్రైస్తవులు? క్రైస్తవులందరూ ఓట్లేస్తేనే కదా ఆయన గెలిచింది. అంటే ఆ ఇంట్లో తిని ఆ తిన్న కంచంలో ఇది కూసున్నాడట అట్లుంది ఈయన పరిస్థితి. ఈయన ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు, ఒక డిప్యూటీ స్పీకర్. ఈయనకు అవసరం అయ్యని
ప్రజలందరూ ఈయనను అడుగుతున్నారట, ఈయన ఇంటికి వచ్చి అడుగుతున్నారట, అక్రమ కట్టడాలను తీసివేయండి, అక్రమ కట్టడ చర్చలను తీసివేయండి అని. అంటే ఆ హిందువులు మతోన్మాదులు కూడా ఎంత కరుడుగట్టి వ్యవహరిస్తున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. క్రైస్తవులు మాత్రం ఎక్కడి గొంగడ అక్కడే ఉండిపోయింది, ఎక్కడేసిన గొంగడ అక్కడే. ఎవడిది వాడే పట్టించుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళది పట్టించుకోవట్లేదు. ఎవడు పైకి రావట్లేదు, ఎవడు బయటికి రావట్లేదు. చూడండి, వాళ్ళ జనాభా సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, అయినా క్రైస్తవుల మీద పగబట్టి ఆయనకు బాగా చెప్తా ఉన్నారట. బాగా అక్రమ కట్టడాలు తీసివేయండి, అనుమతులు లేని చర్చిలు తీసివేయండి అని చెప్తా ఉన్నారట. మరి మనం చిన్న సంఖ్యలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? లక్షల మంది ఉన్నారంట. సరే, కొంతమందికి అవి 4 లక్షల ఓట్లలాగా కనపడతాయి. సో అందుకనే ఈ నిర్లక్ష్యం ఇదంతా. సరే, మాకైతే నేను ఓట్లలాగా చోట్లలా. సో ఈయన ఓట్లలాగా చూడట్లేదట. ఎవరి గురించి? ఆ కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నంబూరులో ఒక చర్చి కట్టించాడు, ఇంకొక దగ్గర ఒక చర్చి కట్టించాడు, వాటికి అనుమతులు లేవట. కోట్లను కూడా మ్యానిపులేటింగ్ చేసిండట కలవరి సతీష్ టెంపుల్. చిన్న చిన్న బుల్లి సంఘాలను మొత్తం ఆయన వశం చేసుకున్నాడట. మరి అంత విషయం తెలిసింది కదా. అంత విషయం నీకు తెలిసినప్పుడు చిన్న చిన్న చర్చిలు వాళ్ళు రూపాయి పోగేసుకొని, దళిత బిడ్డలు క్రైస్తవులు రూపాయి పోగేసుకొని ఈరోజు చర్చి కట్టుకుంటే, నువ్వు చూసి చూడనట్టు అన్ని మతాలను అన్ని కులాలను చూడాల్సిన నువ్వు ఈరోజు నువ్వే కక్ష కట్టి ఈ విధంగా ఒక క్రిమినల్ లాగా, ఒక హంతకుల్లాగా, ఒక తీవ్రవాదిలాగా నువ్వు ఇలా చేస్తూ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఎంత హింసలు పడుతున్నారో ఒకసారి ఆలోచించండి రఘురామకృష్ణరాజు గారు. క్రైస్తవులంతా ఈ విషయం పైన ఏకం కావాలి. ఒక ఉండి నియోజకవర్గం ఒక ఆకివీడే కాదు, ఒక మణిపూర్ లాగా ఆంధ్రప్రదేశ్ అయిపోతోంది. రాను రాను తెలంగాణకు కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు. ఎందుకనంటే మనం ఎక్కడనో ఈ రాష్ట్రాలలో ఒకప్పుడు వినేవాళ్ళం, అలా జరిగిందట, ఇలా జరిగిందట అంటే వార్తల్లో ఎప్పుడో వినేవాళ్ళం. ఈరోజు మన ఇంటి ముందు, మన ఇంటి పక్కన, మన ఇంట్లోనే ఈరోజు అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే క్రైస్తవులంతా ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది. నేను ఈరోజు రేపట్లో ఆంధ్ర బయలుదేరాలని నేను అక్కడ పరిస్థితులన్నిటినీ ఆకువీడులో ఉన్న ప్రజలందరూ నాకు కాల్ చేస్తున్నారు. ఆకువీడులో చాలామంది ప్రజలు నాకు కాల్ చేశారు. చాలామంది భయపడుతున్నారు, చాలామంది తమ వేదనని నాకు తెలియజేస్తున్నారు. ఒకవేళ నాతో మీరు రావాలి అనుకుంటే వచ్చేవాళ్ళు నాకు వాట్సాప్లో పెట్టండి, నాతో రండి, అందరం కలిసిపోదాం. ఎవరైనా మేము రాలేము, ఆర్థికంగా మీరు పోవడానికి మీ ఖర్చులకి మరి మేము ఇట్లా ఆర్థికంగా సహకరిస్తామనే వాళ్ళు తప్పకుండా ఆర్థికంగా సహకరించవచ్చు. మనం అక్కడ వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపాలి. చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు కంకణం కట్టుకొని కూర్చున్నాడు. మీకు సాధ్యమైతే తప్పకుండా నాతో రండి. ఆర్థికంగా సహాయం చేసేవారు ఆర్థికంగా కిందున్న ఫోన్పే, గూగుల్ పే అని పెట్టట్లేదు, ఉన్నది ఒకటే నెంబర్ నాకు. ఆ ఒక్క నెంబర్కే ఉన్నాయన్నీ. దానికి మీరు ఏమైనా ఆర్థికంగా సహకరించాలంటే సహకరించవచ్చు. ఒకసారి విందాం ఏం మాట్లాడుతాను. ఈయన ఆ తాడేపల్లి గూడెం దగ్గర ముందు ఒక పర్మిషన్, నేను అపార్ట్మెంట్స్ కడతాను అని ఒక దగ్గర ఇచ్చి, అక్కడే ఇంకొక సబ్ అప్లికేషన్, ఒక మీటింగ్ హాల్, నాట్ ప్రేయర్ హాల్, ఒక మీటింగ్ హాల్. అంటే ఆ ప్రాంగణంలో అపార్ట్మెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మీటింగ్ హాల్ అంటే ఏదో కొంచెం క్లబ్ హౌస్ టైప్ అనుకోవాలి. ఒక మీటింగ్ హాల్ కడతాము అని చెప్పి ఇచ్చారు. దానికి లోకల్ బాడీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. సదరు అనుమతుల ప్రకారం మీరు సదరు బిల్డింగ్లో
చర్చిగా ఉపయోగిస్తూ ప్రార్థన మందిరంగా ఉపయోగించుచు ప్రార్థనలు జరుగుతున్నవని ఫిర్యాదుల ద్వారా తెలియవచ్చినది. సదరు మీటింగ్ హాల్ చర్చి మందిరంగా ఉపయోగించుకొని ప్రార్థనలు చేసుకునేటకు శ్రీయుత జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా వారి అనుమతులు పొందవలసి ఉన్నది. జీవో నెంబర్ 376 శ్రావణ్ గారు ఇక్కడ ఆర్గ్యూ చేసింది. చర్చిగా ఉపయోగించుకొని ప్రార్థనలు చేసుకోవటానికి మీ వద్ద అనుమతులు ఉన్న ఎడల గ్రామ పంచాయతీ వారికి అందజేయవలను, లేని ఎడల ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలకు బాధ్యులగుదురు. ఈ నోటీస్ అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని 3 నెలల క్రితం ఇచ్చారు. రిప్లై లేదు. కలెక్టర్ ఆఫీసులో కనుక్కుంటే అక్కడ అప్లికేషనే లేదు. సో అయినప్పటికీ కూడా ఒక పెద్ద ప్రార్థనా మందిరం. అసలు ఏంట్రా బాబు ఈ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ ఏంటని వెరిఫై చేస్తే ఇక్కడ నమ్మూరు దగ్గర కూడా ఒక ప్రార్థనా మందిరము నిర్మించి ఉంటుంది. దీనికి ఎట్టి అనుమతి లేదు, కలెక్టర్ అనుమతి లేదు, బిల్డింగ్ అనుమతి లేదు. 24లో కొట్టివేయమని చెప్పి ఆ లోకల్ బాడీస్ అథారిటీస్ వాళ్ళు నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళి ఏదో టెంపరీగా, ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ముందు స్టే ఇవ్వటం సహజం. ఎందుకంటే ఎక్స్ పార్టీ వెళ్తారు, ఏదో ఒక అబద్ధం చెప్తారు, ఓ స్టే తెచ్చుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆ జీపీలు వెళ్ళాలి. అవి రావు హీరింగ్కి. ఎందుకు రావంటే రావు. సో అలాగా ఈయన అన్ని నీతి కథలు, శుద్ధపూస నీతి వాక్యాలని చెప్తా ఉన్నాడు. ఒక పక్క మీరన్నట్టు సతీష్ కుమార్ లాంటోడు చిన్న చిన్న బుడ్డ సంఘాల జనాలందరినీ పట్టుకోబోతా ఉన్నాడు. అందులో 100% వాస్తవం ఉంది. మరి అంత జ్ఞానం తెలిసిన నువ్వేం చేస్తా ఉన్నావు? నీకు క్రైస్తవులందరూ ఓట్లు వేసి నిన్ను గెలిపించి, క్రైస్తవులంతా నిన్ను ఎమ్మెల్యేని చేసి నిన్ను డిప్యూటీ స్పీకర్ని చేస్తే ఈరోజు వాళ్ళని హింసలకి, ఘోరాతి ఘోరమైన హింసలకి గురి చేస్తా ఉన్నావు. రూపాయి పోగేసుకొని వాళ్ళు సంఘం అంతా కల్పించిన చర్చి కట్టుకుంటే ఆ చర్చిని కూలగొట్టాలి, తొలగించాలి అని కోర్టు నుంచి స్టేలు, ఆర్డర్లు, కలెక్టర్ నుండి వెళ్ళి ఆర్డర్లు, గ్రామ పంచాయతీ నుండి ఆర్డర్లు అని హైందవులు చెప్పిన ఒక వర్గానికి నువ్వు కొమ్ముగాసి క్రైస్తవులను హింసిస్తున్నావు అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు నిన్ను చూస్తున్నాడు. రఘురామకృష్ణరాజు గారు, నువ్వు మనుషుల దగ్గర మెప్పులు పొందడానికి, ఘనతలు పొందడానికి నరేంద్ర మోడీ గారి దగ్గరనో, చంద్రబాబు నాయుడు గారి దగ్గరనో, పవన్ కళ్యాణ్ దగ్గరనో, లోకేష్ బాబు దగ్గరనో నువ్వు ఒకవేళ ఘనతలు పొందడానికి, నువ్వు కరుడుగట్టిన హిందూ అని తెలియజేసుకోవడం కోసం ఇటువంటి ఒక వేషం ఒకవేళ వేసుంటే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వసృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. దానికి ఒక రోజు ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. భూమిపైన ఏ డబ్బు, ఏ హోదా, ఏది శాశ్వతం కాదు. ఎందుకు పనికిరాని ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం మీరు పడుతున్నటువంటి తపన వ్యర్థం. మేము కూడా రంగంలోకి సిద్ధంగా రాబోతున్నాం. ఈరోజు రేపట్లో నేను ఆంధ్ర రాబోతున్నాను. అక్కడనే స్టే చేస్తాను ఒక వారం 10 రోజులు. తప్పకుండా మా వాళ్ళ పరిస్థితులు ఏంది, మా వాళ్ళ బాధలేంటో మేము తెలుసుకుంటాం. మేము యుద్ధానికి సిద్ధంగా మీలాగే, మీరు ఒక కంకణం కట్టుకుంటే మేము 200 కంకణాలు కట్టుకొని బయలుదేరుతామని తెలియజేస్తూ, క్రైస్తవులు నాతో వాళ్ళు వచ్చే వాళ్ళంతా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఆర్థికంగా సహకరించే వాళ్ళు తప్పకుండా కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఒక్కటే ఉంది. దానికి ఫోన్పే, గూగుల్ పే అని ఏం పెట్టినా ఉన్నది ఒకటే నెంబరు. ఆ నెంబర్కి ఎవరైనా ఆర్థికంగా సహకరించాలంటే సహకరించవచ్చు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో జనాలు పోతాం కాబట్టి మన ఖర్చులకి మరి మీ వంతుగా క్రైస్తవ్యం కోసం మీరు కూడా ఆర్థికంగా సహకరించాలని తెలియజేస్తూ, నేను మీ ఆదిల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.